ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యానాంశము దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని ప్రజ్ఞ, దేవుని ఆజ్ఞ. 4 అంశాలు మరొకసారి నేను రిపీట్ చేస్తాను. దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని ప్రజ్ఞ, దేవుని ఆజ్ఞ. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని ప్రజ్ఞ, దేవుని ఆజ్ఞ. దేవుని బలము చేత ఆయన ఈ భూమిని సృష్టించి ఉన్నాడు. దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచములను దేవుడు స్థాపించి ఉన్నాడు. దేవుని ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ చేత ఆకాశ మండలంలో జలధారలను పుట్టించిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఒకసారి చూడండి. ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన ప్రజ్ఞ, ఆయన ఆజ్ఞ వలన ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా కలిగి ఉన్నదని మనకి ఈ ఒక్క ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 15వ వచనం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇందులో మొదటి అంశము దేవుని బలము. దేవుని బలము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు బలవంతుడైనటువంటి దేవుడని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. బలవంతుడైన దేవుడనే మనకి బైబిల్ గ్రంథము మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియబరుస్తూ ఉంది. కాబట్టి బలవంతుడైన దేవుని కలిగి ఉన్న మనము కూడా బలవంతులమే. మన దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము, ఆయన భక్తులమైన మనము, ఆయన కుమారులము, కుమార్తెలమైన మనము కూడా బలవంతులమే. ఒకవేళ నువ్వు బలహీనుడు అని, బలహీనురాలు అని, నాకు బలం లేదని, నాకు శక్తి లేదని, నాకు ఓపిక లేదని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, నువ్వు ఏ బలహీనతకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ సమస్యకు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నీకు శక్తి లేదని, బలం లేదని భయపడవలసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవలసినటువంటి అగత్యము ఎంత మాత్రం కూడా నీకు లేదు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు, మనము ఆయన బిడ్డలము కనుక మనము కూడా బలవంతులమే. నేను ఒక మాట మీకు తెలియపరుస్తాను. మోషే అంటాడు, అంటే మనకి దేవుడు ఎలాంటి బలాన్ని ఇస్తాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతోంది. మోషే ఆయన 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయినట్టుగా మనము చూస్తాం. 120 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ ఆయనకు దృష్టి మాంద్యం రాలేదంట, ఆయనకి సత్తువ తగ్గలేదట. చూసారా? ఆయన మరి చూడండి, ఒకసారి చూడండి, మనం చూద్దామా? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నెబో పర్వతం మీద పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కెను. ఆయన ఆ పిస్కా కొండ అనే కొండ మీద, నెబో పర్వతం మీద ఆయన చనిపోయినట్లుగా లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఆ టైంకి ఆయనకి 120 సంవత్సరాల వయసు ఉంది. కానీ దృష్టిమాంద్యం అంటే కంటి చూపు ఏమాత్రం ఆయనకి తగ్గలేదు. ఒంట్లో శక్తి, సత్తువ ఏమాత్రం కూడా ఆయనకి తగ్గలేదు. చూసారా? ఈ రోజుల్లో జనం 30 సంవత్సరాల వయసు, 35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే బీపీ, షుగరు, థైరాయిడ్, కండరాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గమ్ అయిపోయిందంటున్నారు డాక్టర్లు. నీకు మోకాళ్ళలో గమ్ము లేదు, జిగురు లేదు, అందువల్ల నీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. నీకు కీళ్ళల్లో, నరాల్లో నీకు శక్తి లేదు,
నీకు అందుకే మోకాళ్ళు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. మరి చిన్న వయసులోనే కంటి చూపు తగ్గిపోయి స్పెట్స్, లెన్స్ ఏసేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చదువుకున్న పిల్లలు కూడా స్పెట్స్, చదువుకున్న చిన్న చిన్న పిల్లలు కూడా మరి లెన్స్ ఏసుకోవాల్సి వస్తుంది. మరి మోషే అయితే 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికిని ఆయనకి దృష్టిమానం తగ్గలేదు. ఒంట్లో బలమేమీ తగ్గలేదు. ఈ రోజున మనకి ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, మనం దేవుడి చేతిలో ఉండట్లేదు. దేవుని చేతిలో ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. దేవుని చేతిలో ఉంటే మనకి కూడా వయసు పైబడిన 60 సంవత్సరాలొచ్చినా, 20 సంవత్సరాలొచ్చినట్లుగానే ఉంటాం మనం కూడా. 80 సంవత్సరాలొచ్చినా, 40 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగానే ఉంటాం. ఎందుకంటే మనం దేవుడి చేతిలో ఉంటే, మనం దేవుడి చేతిలో ఉంటున్నాము అని అనుకుంటున్నాం అంతే. కానీ దేవుడి చేతిలో మనం ఉండట్లేదు. దేవుని నమ్ముకున్నాం. దేవుని మందిరానికి వెళ్తున్నాం. దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి కానుకలేస్తున్నాం. వచ్చేస్తున్నాం. లోకంలో ఉంటున్నాం. మళ్ళా మనం మన అక్కడి నుంచి దేవునికి మనకి కనెక్టివిటీ తెగిపోతుంది. దేవునికి మనకి వేరైపోతున్నాం మనం. మరలా వారం రోజుల వరకు దేవునితో మనం అసలు కలవట్లేదు. దేవునికి మనం అనుసంధానింపబడట్లేదు. దేవునితో అంటుకట్టుబడి ఉండట్లేదు మనం. ఆయనకి మనకి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిపోతుంది. ఇంకా అలాంటప్పుడు మనం దేవుని చేతిలో ఎలా ఉన్నట్లు అవుతాం మనం? దేవుని చేతిలో ఉండడం అంటే అది కాదు. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా, ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండుడి. మనం ఏం చేయాలంటే ఆయన హెచ్చించేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనకి స్పృహ యేసులోనే ఉండాలి. మనం యేసుని బిడ్డలమనే ఒక స్పృహ కలిగి ఉండాలి. బయటున్న, లోపలున్న, చర్చ్‌లో ఉన్న, అవుట్ సైడ్ ఉన్నా, నువ్వు జాబ్‌లో నీ వర్క్ చేస్తున్నా, నువ్వు బిజినెస్ చేస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని కుమారుడువో, కుమార్తెవో, దేవుని బిడ్డవన్న విషయం నీకు స్పృహలో ఉండాలి. ఎప్పుడు దేవునితో కనెక్టివిటీలో ఉండాలి. అంటుకట్టుబడి ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనకి కూడా అలాంటి శక్తి, అలాంటి బలము, అలాంటి ఆరోగ్యము దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, మోషే ఒక్కడే కాదండి, కాలేబు ఉన్నాడు కదా. కాలేబు గురించి మీకు తెలుసు కదా. కాలేబు ఎవరు? ఒకసారి మనం చూసినట్లయితే కాలేబు అంటాడు, ముందు ఆ కాలేబు గురించి మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వారు కొద్ది రోజుల్లోనే కానాను సరిహద్దుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మోషే అంటాడు, ఒక 12 గోత్రాలకి 12 మందిని ఆయన పిలిచి, మీరు కానాను దేశం వెళ్ళి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు తెచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని పంపించినప్పుడు 12 మంది కానాను దేశం వెళతారు. వచ్చేటప్పుడు చక్కగా ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకుని వస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అరటిగెల కూడా ఇద్దరు మోయవలసిన అవసరం లేదు, ఒకరు మోసేస్తారు. మరీ పెద్ద అరటిగెల, మరీ బరువుకి ఉన్నదైతే ఇద్దరు మోయవలసి వస్తుంది. అలాంటిది వారు ఒక ద్రాక్ష గెలని ఒకరు మొయ్యలేక ఇద్దరు మోసుకుని వచ్చారంట ఆ కానాను దేశంలోంచి. మళ్ళా వాళ్ళు 40 రోజులు తిరిగి ఆ కానాను దేశాన్ని వెనక్కి వచ్చేటప్పుడు రిపోర్ట్ పట్టుకుని వచ్చేటప్పుడు వస్తూ కొన్ని ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఒక ద్రాక్ష గెలను ఒక గెలని ఇద్దరు మోసుకొచ్చారట. అంటే అక్కడ సారవంతమైన భూమి, సారవంతమైన నేల, ఈ సారవంతమైన పంట పండుతుంది. ఆ దేశం పాలు తేనెలు ప్రవహించి దేశం అనడానికి అది తప్పకుండా అది సాక్ష్యము. అంత గొప్ప దేశము, అంత గొప్ప దేవుడు చెప్పింది 100% నిజము. అది గొప్ప దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశమని దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన రిపోర్ట్ ఏంటంటే, అందులో 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇస్తారు. అయ్యో, ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా మనుషులు వారు చాలా దేహదారుఢ్యం కలిగిన వారు, అజానుబాహువులు. వారు ముందు మేము మిడతల్లా కనపడుతున్నాం. వారిని మనం ఏమీ చేయలేం. వారిని మనకు చంపేస్తారు. వారి మీదకి మనం యుద్ధానికి వెళ్ళలేం. వాళ్ళని మనం జయించలేం. ఆ దేశాన్ని మనం సాధించుకోలేం. మాకొద్దు బాబోయ్ ఆ దేశం, వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇస్తే,
ఆ రిపోర్ట్‌ని విన్నటువంటి ఆ వెనకాల ఉన్నటువంటి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తూ భయపడిపోయి, గుండెలు జారిపోయి, మనకి ఈ కానాను దేశం వద్దు, మనం వెనక్కెళ్ళిపోదాం, మళ్ళా ఐగుప్తెళ్ళిపోదాం అని వారందరూ కూడా హ్మ్, ఏకకంఠంతో, ముక్తకంఠంతో పలకడం, వారు వెనుదిరిగిపోవడం, మనం అక్కడ వెనుదిరిగే ప్రయత్నం చేయడం మనం చూస్తాం. వాళ్ళలో కలవరం వచ్చేసింది. ఒక 10 మంది చెప్పిన మాట వల్ల కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయిపోయారు. చూడండి ఈ రోజుల్లో కూడా మనం మీడియా చూస్తున్నాం గదా! సోషల్ మీడియాలో ఒక్కొక్క అంశం వైరల్ అయిపోతా ఉంటది. ఒక్కరు పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు. అది వైరల్ అయిపోతా ఉంటది. అది మంచయితే పర్వాలేదు గానీ, చెడ్డగా వైరల్ అయితే మాత్రం అది అనేకమైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తా ఉంటది. కాబట్టి మనం కూడా ఒక ఏదైనా ఒక విషయాన్ని బయటికి చెప్పాలనుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటది? అది ప్రజలకు ఉపయోగపడేదిగా, మంచిదిగా ఉండేలా మనం చేయాలి. మంచిని మనం పంపించినప్పుడు అది స్ప్రెడ్ అవుతే బావుంటది. మంచి స్ప్రెడ్ అవ్వాలి. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఎన్ని లక్షల మందికెళ్ళినా అది మంచే జరిగిద్ది. ఒక బిందెడు నీళ్లలో ఒక చుక్క పాయిజన్ ఏస్తే ఆ బిందెడు నీళ్లు చెడిపోతాయి. వీళ్ళు చేసిన పని అలాగే ఉంది. లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్లో 10 మందొచ్చి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యేలా చేశారు వాళ్ళు. బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వగానే వాళ్ళందరూ భయభ్రాంతులైపోయి, మాకొద్దు ఆ దేశంలో మేము వెనక్కెళ్ళిపోతాం అన్నారు. కానీ అందులో ఇద్దరు మాత్రం వాళ్ళు గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళిచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వాళ్ళు కానాను దేశంలో ఉన్న మనుషులను చూడలేదు. మనుషుల యొక్క శక్తిని చూడలేదు. మనుషుల యొక్క బలాన్ని చూడలేదు. వాళ్ళకున్న దేహ దారుఢ్యాన్ని చూడలేదు. వాళ్ళు ముందు మేము మిడతల్లాగా ఉన్నామన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు చూసిందల్లా ఏంటంటే, దేవుడు చెప్పింది ఇక్కడ అక్షరాల నిజం అని వారు సంతోషపడ్డారు. యెస్! ఇది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇది సారవంతమైన భూమి ఇందులో ఉంది. ఇక్కడ ద్రాక్ష తోటలున్నాయి, అంజూర తోటలున్నాయి, ఒలీవ తోటలున్నాయి, కట్టని పురాలు, పెట్టని తోటలున్నాయి. ఆహా! ఎంత మంచి దేశం దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు అనే ఆలోచనలో ఉన్నారు గానీ, వీరిక్కడ కానానీయులున్నారు, 7 జాతుల ప్రజలున్నారు. వాళ్ళ ముందు మనం ఓడిపోతాం, మనం వెళ్ళలేము, మనల్ని చనిపోతామేమో వాళ్ళతో ఢీకుంటే అన్న ఆలోచనే వాళ్ళకి రాలేదు. ఎందుకంటే, వాళ్ళు మనుషుల వైపు చూడలేదు. దేవుని వైపు చూసారు. దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూసారు. దేవుని మాట మీద నమ్మకంతో ఉన్నారు. విశ్వాసంతో ఉన్నారు. అందుకు కాబట్టే దేవుని మాట పట్టుకుని వారు సంతోషంగా వచ్చారు వెనక్కి ఇద్దరు కూడా. వచ్చి వారు అంటున్నారు, లేదు లేదు మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. ఆ దేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. చాలా మంచి దేశం అది. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అది సారవంతమైన భూమి ఉంది. ఇదిగో చూడండి ఒక ఒక గెల ద్రాక్షను మేము ఇద్దరు మోయలేకపోయాం. అలాంటి దేశాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడు. దేవుని వాగ్దానం మనకున్నాయి. ఎందుకు మీరు భయపడుతున్నారు? అని వారు మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన ఇద్దరిలో ఎవరంటే ఒకరు యెహోషువ, రెండవ వ్యక్తి కాలేబు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఈ 10 మంది ఇచ్చిన బ్యాడ్ రిపోర్ట్ కారణంగా ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరగవలసొచ్చింది. చూసారు గదండీ! బ్యాడ్ ఎంత స్పీడ్‌గా స్ప్రెడ్ అవుద్దో చూసారు గదా! మనం ఎప్పుడు కూడా బ్యాడ్ అని చూసే చెడు వార్తలను వినాం. ఆహ్, చెడ్డ వార్తలు వైరల్ అయిపోతుంటే వాటిని చూసి మనం ఆనందపడకూడదు. వాటిని చూసి భయము పడకూడదు. మనము ఎప్పుడు కూడా మంచి వార్తలకు రెస్పాండ్ అవ్వాలి. మంచి వార్తల్ని మనము స్ప్రెడ్ చేయాలి. 10 మందికి ఉపయోగపడేవి, సమాజానికి ఉపయోగపడేవి, మనుషులకు ఉపయోగపడేవి, మనకు ఉపయోగపడేవి, దేవునికి మహిమకరంగా ఉండేవి. ఇలాగ ప్రజలకి ఆనందకరంగా సంతోషాన్నిచ్చే ఆహ్, మరి న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 10 మంది ఇచ్చిన బ్యాడ్ రిపోర్ట్ కారణంగా 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగవలసొచ్చింది. ఇద్దరిచ్చారు గుడ్ రిపోర్టు. వాళ్ళు ఆ గుడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళలో కాలేబు ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు నేను కాలేబు గురించి చెప్పాల్సొచ్చిందంటే, కాలేబు యొక్క బలం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడే అంశం ఏమిటంటే బలము. దేవుని బలము. దేవుడు మనకు ఎలాంటి బలం ఇస్తాడు? దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా బలవంతులుగానే ఆయన చేస్తాడు. మోషేను బలవంతుడిగానే చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు దృష్టిమాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. 120 సంవత్సరాల వయసులో కూడా. అలాగే కాలేబు విషయంలో కూడా మనం చూసినట్లయితే కాలేబు అంటాడు, ఆయనకి 85 సంవత్సరాల వయసొచ్చినా గాని,
యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి కాలేబు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీల ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. దేవునికి మహిమ కలుగును గాక. కాలేబు అంటున్నాడు, మోషే నన్ను పంపించాడు కదా కానాను దేశం చూసి రమ్మని. అప్పటికి నాకు 40 సంవత్సరాల వయసు. ఇప్పుడు నాకు వయసు 85 సంవత్సరాల వయసు. ఆ 40 సంవత్సరాల వయసులో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అంతే బలం ఉంది. కారణం ఏమిటంటే యెహోవా నన్ను సజీవునిగా కాపాడాడు. అంటే దేవుని చేతిలో కాలేబు ఉన్నాడు. దేవుని చేతిలో కాలేబు ఉన్నాడు కాబట్టి 40 సంవత్సరాల్లో ఏ యంగ్‌స్టర్స్ 40 సంవత్సరాల వయసులో ఈ యంగర్స్ కదా! ఎలా ఉన్నాడో మరి ఓల్డ్ మ్యాన్ 85 సంవత్సరాల వయసులో ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు కూడా అదే శక్తి, అదే బలము, అంత ఎనర్జీగానే ఉన్నాడట ఆయన. అది ఆయనే చెప్తున్నాడు. కారణం ఏమిటంటే దేవుని కృప వల్ల అని చెప్తున్నాడు. యెహోవా దయ వల్ల అని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాల వయసుంది. నేను యుద్ధము కూడా చేయగలను. రావడానికి, పోవడానికి, యుద్ధంలో వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి రావడానికి కూడా నాకు అంతే బలం ఉంది. నేను యుద్ధము కూడా చేయగలను, జయించగలను. అది దేవుని యొక్క మహాకృప వల్ల అని చెప్పి కాలేబు అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు కదండీ! కాలేబు బలం చూడండి. 85 సంవత్సరాల వయసులో కూడా నేను 40 సంవత్సరాల వయసులో నాకెంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. నేను యుద్ధానికి వెళ్ళగలను. నేను జయించగలను. అది నాకు దేవుడిచ్చిన శక్తి. దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు అని చెప్తూ ఉన్నాడు కాలేబు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము కూడా దేవుని చేతిలో మనం ఒదిగి ఉంటే, అణిగి మణిగి ఉంటే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఒదిగి ఉంటే, దీన మనస్కులై ఉంటే, మనం కూడా ఈరోజు ఒకవేళ నువ్వు 40 సంవత్సరాల వయసులో ఉన్నావేమో, 50లో ఉన్నావేమో, 60లో ఉన్నావేమో, 70లో ఉన్నావు, 80లో ఉన్నా దేవుడు నిన్ను బలవంతుడిగానే ఉంచుతాడు. శక్తివంతుడిగానే ఉంచుతాడు. నీ కండరాలకు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అయ్యో! నేను ముసలివాడిని అయిపోయాను. అయ్యో! నాకు అనారోగ్యం వల్ల నాకు శక్తి లేదు. నా వయసు 40 అయినప్పటికీ, నా వయసు 50 అయినప్పటికీ, నాకున్న అనారోగ్య కారణాల వల్ల నాకు శక్తి క్షీణించిపోయింది, బలం క్షీణించిపోయింది. నేను నడవలేకపోతున్నాను, పరిగెట్టలేకపోతున్నాను. అయ్యో! నా వల్ల ఏమీ కావట్లేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పరిగెట్టిస్తాడు. అలయక పరిగెడతావు నువ్వు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నిన్ను ఆయన పరిగెట్టిస్తాడు. చూద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 40, 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. చూసారా? యెహోవా కొరకు ఎదురు చూస్తే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు ఎదురు చూస్తే, నువ్వు నడవడం కాదు, పరిగెట్టిస్తాడు నిన్ను. ఒకవేళ నీవు కాళ్ళు నాకు బలహీనతగా ఉన్నాయి, నాకు కండరాల నొప్పులున్నాయి, కాళ్ళు నొప్పులున్నాయి, కీళ్ళు నొప్పులున్నాయి, మరి ఎముకల నొప్పులున్నాయి, నాకు ఆయాసం వస్తుంది, నేను పరిగెట్టడం కాదు, నడవలేను, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేకపోతున్నాను, నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావేమో, నిన్ను నువ్వు దేవుని చేతులకు అప్పగించుకో. దేవుడు నిన్ను పరిగెట్టిస్తాడు. అది కూడా అలసిపోకుండా పరిగెట్టిస్తాడు. నువ్వు సొమ్మసిల్లిపోకుండా పరిగెట్టిస్తాడు. నడిపిస్తాడు నిన్ను. పరిగెట్టిస్తాడు. నువ్వు నడవలేక కూర్చుని ఉన్నావేమో దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిగెట్టిస్తాడు. అలసిపోకుండా చేస్తాడు. నూతన శక్తి పొందుకుంటావు నువ్వు. ఇక్కడ ఉంది కదండీ! 31లో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. చూసారా? నువ్వు దేవుని కోసం ఎదురు చూడు.
నువ్వు దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండు, దేవుడి మీద నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. ఈ వయసులో కూడా నీకు నూతన శక్తిని ఇస్తాడు. ఎంత పెద్ద వయసు అయినా నీకు నూతనమైనటువంటి ఎనర్జీ, నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన కండరాలను, ఎముకలను, అవయవాలను దేవుడు ఇచ్చేస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏం లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి సంపన్నుడు. మీరు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అయ్యో, నేను కానీ కొంచెం అడుగు తీస్తే అడిగేస్తే నా కండరాలు నొప్పొచ్చేస్తున్నాయి, నా కాళ్ళు కీళ్ళు 3 రోజులు నేను లేవలేను అనుకున్నామేమో. నీ చేత గంతులే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన బలము చేత దేవుడు ఈ భూమినే సృష్టించాడంటండి. నిన్ను నడిపించలేడా? ఆయనట ఈ నాసికా రంధ్రముల ద్వారా, ఈ నాసికా రంధ్రముల ద్వారా ఒడిగా ఊపిరి విడిస్తే సముద్రపు జలాల యొక్క అడుగు భాగాలు పైకి కనపడతాయట. అంటే ఆయన ఈ ముక్కు ద్వారా చూడండి, మనం గట్టిగా గాలి ఒకసారి నోటుతో ఆయన గాలి పీల్చుకుని ముక్కుతో వదలండి. ఇలా పీల్చుకుని అలా ముక్కుతో వదిలితే ఏమన్నా మనకు ఒక పేపర్ కూడా లేవదు ఇక్కడ మనకి. కానీ దేవుడట ఆయన ఈ ముక్కు రంధ్రాల ద్వారా ఒడిగా కొంచెం గట్టిగా ఊదాడంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ చల్లా చెదిరైపోయి పక్కకు పోయి అడుగుని భూమి భాగం కనపడద్దంట. అది దేవుని యొక్క శక్తి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి అది. అంతేకాదు, ఆ మాట చూద్దాము మనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూద్దామండి. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసను ఒడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనపడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నాసిక రంధ్రాల ద్వారా ఊపిరి ఒడిగా విడిస్తే మరి భూమి పునాదులు కూడా బయటపడతాయటండి. భూమికి పునాదులు ఉన్నాయి కదా, మనం చూసాం ఎప్పుడైనా? మనం ఉంటున్న ఇంటి పునాదులు మనం చూసుంటాం, మనం వెళ్తున్న చర్చి పునాదులు మనం చూసుంటాం. ఒకవేళ మనము ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే వేరే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆ కట్టడాలు నిర్మాణాలు జరిగేటప్పుడు వాటి పునాదులు కూడా మనం చూసి ఉండొచ్చు. కానీ ఈ భూమికి పునాదులు వేయడం చూసావా? నువ్వే కాదు, నేనే కాదు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు చూడలేదు. ఎవరు వేశారంటే మనం నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి పునాదులను వేసాడండి. ఆయన గట్టిగా ఊపిరి విడిస్తే ఈ నాసిక రంధ్రాల ద్వారా ఆ భూమి యొక్క పునాదులు కూడా బయటపడతాయట. ఆయన అంత శక్తివంతుడు, అంత బలవంతుడు ఆయన. మరి అలాంటి బలవంతుడైన దేవుని మనం నమ్ముకున్నాం కదా, అలాంటి శక్తివంతమైన దేవుని మనం నమ్ముకున్నాం కదా, మనం ఎందుకు భయపడాలి? ఎందుకు ఆందోళన చెందాలి? ఆయన పునాదులు నిర్మించే దేవుడు. భూమి పునాదులే కాదండి, ఈ రోజున నువ్వు ఆయన చేతుల్లో ఒదిగి ఉంటే దేవుడు నువ్వు కూడా పునాదులేసేలా చేస్తాడు. ఒకవేళ నీకు సొంత గృహం లేకుండా బాధపడుతున్నావేమో, దేవుడు నీకు సొంత గృహం ఇచ్చి నీ చేతులతో నిన్ను పునాదేసేలా చేస్తాడు దేవుడు. అనేకులకు దేవుడు కొత్త గృహాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నూతనమైన గృహాలు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతనమైన పునాదులు దేవుడు మీ జీవితాలను నిర్మించబోతూ ఉన్నాడు. నువ్వు నమ్ము. నమ్ముడు నీ వలనైతే నమ్ము, మనకు సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మాలంతే. నమ్మితే మహిమను చూస్తావు. దేవుడు సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన శత్రువుల మీదకి ఆయన బాణాలు వేస్తాడటండి. మన శత్రువుల మీదకి ఆయన బాణాలు వేస్తాడట. మన శత్రువులతో భయపడుతుంటాం ఒక్కొక్కసారి. ఎవరు శత్రువులు? మనుషులే కదా శత్రువులు. అనారోగ్యం కూడా శత్రువే, మనకుండే సమస్యలు శత్రువే, దురాత్మలు కూడా శత్రువులే. వాటి మీదకి దేవుడు బాణాలు వేస్తాడండి. బాణాలు వేస్తాడు, చెదరగొడతాడు. మన శత్రువులను చెదరగొడతాడు. మనకు బలంనిస్తాడు, మనకు శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఆయన బలం మనకిచ్చి మనల్ని బలవంతులుగా చేస్తాడు. కాబట్టి ఆయన చేతిలో ఉన్న మనము భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
దిగులు చెందవలసిన అవసరం లేదు. నేను బలహీనుడును, నేనేమి చేయలేను. నేను బలహీనురాలు, నేనేమి చేయలేను అనుకోకు. నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు నేను నమ్ముకున్న దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆయన బలాన్ని మనకిస్తాడు. ఎందుకంటే ఆయన ఎంత బలవంతుడో మనం చూసాం గదా! మనం విన్నాం గదా! ఇప్పుడు వాక్యం ద్వారా. అంత మోషేకిచ్చిన బలాన్ని, కాలేబుకిచ్చిన బలాన్ని నీకు నాకు దేవుడిస్తాడు. వాళ్ళలాగా మనం కూడా దేవునికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడా, యేసుక్రీస్తు ప్రభువా, మహిమోన్నతుడ మీకే స్తుతి, స్తోత్రాలు, వందనములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు మీకు వందనాలు నాయనా. విన్న వాక్యాన్ని మీ బిడ్డలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని, వాళ్ళ జీవితంలో దీన్ని అప్లై చేసుకుని, మీ ఎడల వారు నమ్మకమైనటువంటి విధేయత కలిగిన వారిగా ఉంటూ, మీరిచ్చేటటువంటి ఆ బలాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని, ఎవరికి ఏ ఏ యొక్క సమస్యల్లో బలహీనులై ఉన్నారో, ఆ సమస్యల్లో వాళ్ళని బలవంతులుగా చేసి, ఆరోగ్యమందు, ఐశ్వర్యమందు, క్షేమమందు, భద్రత యందు, కాపుదల యందు సమస్తాన్ని కూడా నీవు మీ కృప చొప్పున వారిని ఆదుకొని, వారికి బలాన్ని అనుగ్రహించి, ముందుకు నడిపించమని, దీవించమని, హెచ్చించమని, బలపరచమని మీ పాదాలకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.